హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఉడకేసుకొని తిని తడకేసుకొని పడుకునే నాగార్జున తాతయ్యకి చెరువంత కష్టం వచ్చింది. బయట ఒక వ్యక్తి నానా ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చెప్పానా ఒక అమ్మాయి మీ ఇంట కాలు పెట్టింది, మీ ఆస్తిలో ఒకటి కూలింది, ఇక తాళి కట్టావంటే మీ ఆస్తి మొత్తం పోతుందని అడగకుండానే సిగ్గు లేకుండా వీడియోలు పెట్టి ఇటు మనల్ని అటు నాగ్ తాతయ్యని భయపెట్టి చంపేవాడు. మొత్తానికైతే ఆ వేణుగానం ఇప్పుడు మూగబోయింది, మనం బ్రతికిపోయాం. సుత్తి లేకుండా అసలు మ్యాటర్ ఏంటో రెండు ముక్కల్లో చెప్పుకుందాం. హైదరాబాద్ మహానగరంలో జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే దారిలో తమ్మిడికుంట అని ఒక చెరువు ఉంది. అది బయటి ప్రపంచానికి కనిపించకుండా అడ్డదిడ్డంగా దాన్ని ఆక్రమించేసి లేక్ వ్యూ పేరుతో నాగార్జున తాతయ్య ఎన్ కన్వెన్షన్ హాల్ కట్టిపడేశాడు. ఆ చెరువుని 3.5 ఎకరాలు ఆక్రమించేసి సలార్ సినిమాలో రాజమన్నార్ లాగా పెద్ద పెద్ద గోడలు కట్టించుకున్నాడు. మరి కబ్జా చేస్తే దండేసి దండం పెడతారా? లేదు కదా, కూల్చేస్తారు. అందుకే తెల్లారేసరికి కూల్చి పారదొబ్బారు. అదేంటి, కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా అలా ఎలా కూల్చేస్తారు? నేను కొన్నాను, దానికి పట్టా ఉంది, నేను ఎప్పుడో కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నాను. నీతి, న్యాయం, ధర్మం, ధర్మో రక్షతి రక్షిత అంటూ ఏవో నోరు తిరగని పదాలతో మాస్ మమ్మం మాస్ అంటూ డైలాగ్స్ కూడా చెప్తున్నాడు. ఆక్రమించిందే కాక మళ్ళీ డైలాగులేంటి తాత అని నెత్తి నోరు బాదుకుంటున్నారు జనాలు. ఇంతకీ నీకు చెరువులో పట్టా ఇచ్చిన పిత్రేగాడెవడు? ఒకవేళ చెరువులో పట్టా ఇచ్చినా దాంట్లో వ్యవసాయం మాత్రమే చేయాలి, దాన్ని సికం పట్టా అంటారు. దాంట్లో పెద్ద పెద్ద గోడలు నిర్మాణాలు లాంటివి చేయకూడదు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఆ పట్టా కూడా జెన్యున్గా కొన్నది కాదు అంటారు పొలిటికల్ మేధావులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్న మహామేత గారు పార్టీకి విశేషమైన సేవలు అందించిన నాగ్ తాతయ్యకి తేరగా కట్టబెట్టారని, మహామేత గారు ఇచ్చిన ఆ 7 ఎకరాలకి తోడు మరో 3.5 ఎకరాలు ఆక్రమించేసి ఎన్ కన్వెన్షన్ హాల్ కట్టాడంట నాగ్ తాతయ్య. మహామేత గారి నిష్క్రమణ తర్వాత కూడా ఈ ఆక్రమణపై అప్పటి అసెంబ్లీలో కూడా వాదోపవాదాలు, చర్చలు, మిరపకాయ బజ్జీలు చాలా జరిగాయి. తర్వాత 1,00,000 నాగళ్లతో ఆక్రమణలన్నీ దున్నేస్తానని శపథం కూడా చేశాడు కేసీఆర్ తాతయ్య. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ అంకుల్ నాగ్ తాతయ్య మిలాఖాతుల్లో ములాఖాతులు అయిపోయి ఆ చెరువుని కబ్జాకే వదిలేశారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం దానిపైన ఉక్కుపాదం మోపింది. మరి బీఆర్ఎస్ని టార్గెట్గా చేసుకున్నారో లేదంటే నిజంగానే ప్రకృతి పైన ప్రేమ ఒలికిందో తెలియదు, మొత్తానికైతే కూల్చేశారు. అయితే నాగ్ తాతయ్య అది మోసపోయి కొన్నాడని కొందరు, కాదు అది ముమ్మాటికి కబ్జానే అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా చెరువులపైన కరకట్టలపైన ఆక్రమణ నిర్మాణాలు చేయడం సబబు కాదు. ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ స్థల విలువ 1000 కోట్లు. అలాంటి దాన్ని కూలగొడుతుంటే మెజారిటీ పీపుల్ దాన్ని సమర్థిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే పిల్లికి కూడా బిచ్చం వేయని ఒక బిజినెస్ మ్యాన్ నాగ్ తాతయ్య. అక్కినేని ఫ్యామిలీ ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. కానీ ఆ ప్రజలకి ఆపద వచ్చినా, అక్కరొచ్చినా, తుఫాను లాంటివి వచ్చినా సరే ప్యాంటు జేబులో నుంచి దమ్మిడి కూడా బయటికి తీయడు నాగ్ తాతయ్య. పైపెచ్చు తేరగా వచ్చేవి ఏమన్నా ఉంటే వెతుక్కుంటాడంటున్నారు సినీ మేధావులు. నాగ్ తాతయ్య సాయం చేసినట్లు నేనెక్కడా వినలేదు. మరి మీరేమన్నా వినుంటే కింద కామెంట్ చేయండి. దొరికినోడే దొంగ అని దొరకని వాళ్ళు చాలామందే ఉన్నారు. హీరోయిన్ల బొడ్డు పైన పూలు పండ్లు గుమ్మడికాయలు వేసే తాతయ్య, అలాగే 2 డజన్ల మంది హీరోలు పైగా ఉండే ఒక బడా ఫ్యామిలీ, ఇలా చాలామంది ఉన్నారు. మరి వారి సంగతి ఏంటో. సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి కబ్జాలకి తేరగా వచ్చే వాటికి దూరంగా ఉంటాడు బాలయ్య. కరోనా టైంలో మూతికి మాస్కులు ధరించి నాగ్ తాతయ్యతో పాటు కొంతమంది సినీ పెద్దలు అప్పటి గవర్నమెంట్తో చర్చలకు వెళ్ళారు. దానికి బాలయ్యను పిలవలేదు కనీసం. అప్పుడే బాలయ్య ఇది వాళ్ళ భూ పరిష్కారాలు, కబ్జాల కోసం చేసిన చర్చలని బహిరంగంగానే చెప్పాడు. ఇలాంటి వాటికి ఎప్పుడూ ఆశపడదు సింహం. అంతేకాదు బాలానగర్లో వాళ్ళ ప్రాపర్టీస్లో పేద ప్రజలు షెడ్లు వేసుకున్నారని తెలిసి ఆ ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చేశాడు. దాని విలువ కోట్లలో ఉంటుంది. అది బాలయ్య. కానీ నాగ్ తాతయ్య మాత్రం కబ్జా చేసిందే కాక అది నాదే, ఇది నాదే అని కోర్టుకు వెళ్తున్నాడు. ప్రజలేమి అమాయకులు కాదు. ఆ చెరువు, ఆ కబ్జా, దాని గురించి, దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా తెలుసు. కాబట్టి తెగేదాకా లాక్కుండా సైలెంట్గా సైడ్ అయిపోతే బెటర్ అంటున్నారు పొలిటికల్ మేధావులు. మరి ఈ ఎన్ కన్వెన్షన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.